తెలంగాణ రాజకీయాలకి చిట్చాట్ మంటలంటుకున్నాయి. గంజాయి బ్యాచ్ అంటూ అధికార పక్షం విపక్షాన్ని టార్గెట్ చేస్తుంటే వద్దు వద్దు శుద్ధపోస కబూర్లొద్దు, డైవర్ట్ రాజకీయాలు అస్సలొద్దు, దమ్ముంటే నిరూపించు అంటూ విపక్షం అధికార పార్టీకి సవాల్ విసురుతోంది. ఇంతకీ ఆఫ్ ది రికార్డ్ అధికార పక్షం వడ్డింపులేంటి, ఆన్ రికార్డ్ విపక్షం చేస్తున్న ఘాటు విమర్శలేంటి? అసలే తెలంగాణ రాజకీయాలు బనకచర్ల ఇష్యూతో భగభగా మండుతున్నాయి. ఇప్పుడు అగ్నికి ఆజ్యం అన్నట్లుగా చిట్చాట్ చిటపట్లు కూడా అంటుకున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా చిట్చాట్ లో మాజీ మంత్రి కేటీఆర్ ను గంజాయి బ్యాచ్ తో పోల్చడం తీవ్ర వివాదం రాజుకుంది. కేటీఆర్ చుట్టూ ఉండేవాళ్లు డ్రగ్స్ తీసుకుంటారని, అతని మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. కేటీఆర్ స్నేహితుడు కేదార్ దుబాయ్ లో డ్రగ్స్ తీసుకుని చనిపోయాడని, దానికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను కూడా తెప్పించినట్టు రేవంత్ రెడ్డి చెప్పడంతో తెలంగాణ రాజకీయాల్లో అలజడి రేగింది. అంతేకాదు లోకేష్ ను కేటీఆర్ ఎందుకు రహస్యంగా కలిశారో చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అర్ధరాత్రి లోకేష్ తో డిన్నర్ మీటింగ్లు ఎందుకు చేశారని, సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ వెళ్లడం తప్ప అని ప్రశ్నించారు రేవంత్. మరోవైపు రేవంత్ రెడ్డి చిట్చాట్ మాటలపై బీఆర్ఎస్ మండిపడింది. గంజాయి బ్యాచ్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ సవాల్ విసిరారు కేటీఆర్. డ్రగ్ కేసులు ఉంటే చూపించాలని, లై డిటెక్టర్ టెస్ట్ కూడా సిద్ధమన్నారు కేటీఆర్. గతంలో తాను చేసిన వైట్ ఛాలెంజ్ కు రేవంతే పారిపోయాడని, అసత్య ఆరోపణలతో రేవంత్ ప్రజా సమస్యలను డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి చిట్చాట్ వ్యాఖ్యలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. రేవంత్ బూతులతో ఢిల్లీ కాలుష్యం పెరిగిందని, కేటీఆర్ రాష్ట్ర గౌరవాన్ని అంతర్జాతీయంగా పెంచితే సీఎం రేవంత్ రెడ్డి బ్యాగులు మోసి తెలంగాణ పరువు తీశారంటూ విమర్శించారు. రేవంత్ కు కంపల్సివ్ లై సిండ్రోమ్ ఉందని, రహస్య మంతనాలు రేవంత్ కే సాధ్యమని విమర్శించారు. రేవంత్ బనకచర్లపై అడ్డంగా దొరికిపోయాడని చర్చ జరిగిందని కేంద్ర మంత్రి నిర్మలా చెబుతుంటే రేవంత్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు హరీష్. రేవంత్ రెడ్డి చిట్చాట్ మంటలు తెలుగు రాష్ట్ర రాజకీయాలను మరింత హీటెక్కించాయి. కేటీఆర్ లోకేష్ రహస్య సమావేశాల ఆరోపణలు, టీఆర్ఎస్ టీడీపీ మధ్య సంబంధాలను హైలైట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా బనకచర్లపై తెలంగాణ సమాజాన్ని రేవంత్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ రివర్స్ అటాక్ కు దిగుతోంది. మొత్తానికి చిట్చాట్ రగడ తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది.